ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసింది ప్రతి ఒక్కరికి తెలుసు. అండ్ ఐబొమ్మ సైట్స్ అన్ని క్లోజ్ చేయబడ్డాయి. ఐబొమ్మ రవి చేతే క్లోజ్ చేయించారు, అది కూడా తెలుసు. పోలీసులే ఆ ఐబొమ్మ రవి గురించి ఒక హీరో రేంజ్ లో ఎలివేట్ చేసి చేసి చెప్తున్నారు. కిక్ మూవీతో రిలేట్ చేసి మరీ ఐబొమ్మ రవి గురించి చెప్తున్నారు. సో ఇలాంటి టాలెంటెడ్ ఉన్న మనిషిని, అంటే ఆ మనిషి క్రిమినల్ చేశాడు అనడానికి మన దగ్గర ప్రూఫ్స్ లేవు. ఎందుకంటే ఎంతో మంది జనాల యొక్క డేటా ఆ మనిషి దగ్గర ఉంది. బట్ ఆ మనిషి దాన్ని ఎక్కడ మిస్యూజ్ చేయలేదు. బెట్టింగ్ యాప్స్ గురించి మీరు చెప్పినట్టయితే, బెట్టింగ్ యాప్స్ ప్రతి ఒక్కరు ప్రమోట్ చేశారు. ప్రతి ఒక్క సినీ ప్రముఖులు కూడా ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినట్టు డేటాలో ఉంది, హిస్టరీలో ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు దాన్ని మానేసి ప్రతి ఒక్కరు దానికి యాంటీగా ఇప్పుడు ఐబొమ్మ రవి గురించి మాట్లాడుతుంటే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. బికాస్ ఆ మనిషి దగ్గర ఎంతో డేటా ఉన్నా కూడా ఆ మనిషి దాన్ని ఎక్కడ మిస్యూజ్ చేయలేదు. ఇదంతా పక్కన పెట్టినట్టయితే ఆ మనిషి యొక్క టాలెంట్ని ఒకవేళ మన ఇండియాలో మంచి కోసం యూజ్ చేసినట్టయితే, ఆ మనిషిని అలా చేయగలిగి మన పోలీసులు ఆ మనిషిని యూజ్ చేసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది మన ఇండియాకి. సో దిస్ ఈజ్ ఆల్ అపార్ట్. ఇది పక్కన పెట్టినట్టయితే మన పోలీసులు ఆ మనిషిని పట్టుకోవడానికి 2 కోట్లు ఖర్చు చేశారని చెప్పి సివి ఆనంద్ గారు రీసెంట్గా 1 month బ్యాక్ చెప్పడం జరిగింది. అదే మన తెలుగు స్టేట్స్లో ఎవరికైనా కానివ్వండి అన్యాయం జరిగినట్టయితే మన పోలీసులు ఇలానే రెస్పాండ్ అవుతారా? ఇమ్మడి రవి దగ్గర ఉండే అమౌంట్ని మొత్తం ఇల్లీగల్గా తీర్చిదిద్దబడింది. అదే పోలీసులు లంచాలు తీసుకుంటుంటారు, సిగ్నల్ దగ్గర లంచం తీసుకుంటారు, పోలీస్ స్టేషన్లో లంచం తీసుకుంటారు. వాళ్ళే కాదు, ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ వాళ్ళ ఆఫీస్లో పనులు ఫాస్ట్గా జరగాలంటే ప్రతి ఒక్కరి దగ్గర లంచం అనేది తీసుకుంటారు. మళ్ళీ దాన్ని లంచం అనే పేరు ఇస్తారా? లంచం అనే పేరు ఎవరు? దాన్ని వాళ్ళు ఇష్టంగా మనస్ఫూర్తిగా పని ఎవరైతే చేపించుకుంటున్నారో వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళు ఇస్తున్న గిఫ్ట్ అంటే లంచాన్ని కూడా గిఫ్ట్గా మార్చి తీసుకుంటుంటారు గవర్నమెంట్ ఆఫీసర్స్. ఇలాంటివన్నీ పోలీసులు ఎందుకు పట్టించుకోరు అన్నది నా క్వశ్చన్. దీనిపైన మీ అభిప్రాయం ఏమో కమెంట్స్ ద్వారా తెలియజేయండి. ఒకవేళ నేను ఏదైనా తప్పు మాట్లాడింటే కూడా మీరు కమెంట్స్లో చెప్పొచ్చు. నేను ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయడం లేదు. పోలీసులు ఈ కేసులో అయితే ఎంత యాక్టివ్గా వర్క్ చేశారో అలానే ప్రతి ఒక్క కేసులో కూడా యాక్టివ్గా వర్క్ చేసి ప్రతి ఒక్క నిందితుడిని శిక్ష పడేలా చేస్తే మన తెలుగు స్టేట్స్లో కానివ్వండి లేదా మన భారతదేశంలో జరిగే ఎన్నో క్రైమ్స్ని మన పోలీసులు అడ్డుకోగలరు. వీడియో ఎందుకంటే జస్ట్ టు రిమైండ్ యూ గైస్ దట్ మన పోలీసు వాళ్ళ దగ్గర ఎంత పవర్ ఉంది, ఎంత సత్తా ఉంది, ఎంత టాలెంట్ ఉంది. ఒకవేళ వాళ్ళు గట్టిగా అనుకుంటే ఎవరినైనా పట్టుకోగలరు అన్నదానికి ఇది నిదర్శనం. దానికోసమే ఈ వీడియో చేశాను.